భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు. Devotion has no limit. సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి. You should think of God everywhere, at every కానీ stage. ఈ కలి ప్రభావం చేత Because of this poor thinking, కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు. he classifies certain activities of his own, certain activities as the జపము divine. చేయటము, జపము చేయటము, Japa, ధ్యానము చేయటము, meditation, పూజ చేయటము, worship. ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఇది భగవంతుని కర్మలు అని భావిస్తున్నారు. We consider them as God's activities. ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు. We consider household work, business, job and agriculture as our own ఈ activity. విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Because such classification, we are not able to understand విభక్తి divinity. లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం. That which is not divisible is devotion. నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ. There is nothing like mine and thine. ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు. You may do any activity, but there is God, one life principle కనుకనే within. ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా. Therefore it's called the worship with the life. ప్రాణోపాసన చేయటమే భగవంతుని యొక్క ఉపాసన. That is actual worship to God.